మెగాస్టార్ చిరంజీవి గారు మొన్న తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కి సంబంధించి అవార్డు తీసుకున్న టైంలో కొన్ని మాటలు మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ను ఉద్దేశిస్తూ ఇక్కడ చాలా మంచి సపోర్ట్ వస్తుంది, వరుసగా వచ్చినటువంటి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు అవార్డులు ఇచ్చుకుంటూ వచ్చారు, చాలా మంచి పరిణామం. అలాగే సినిమా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా మంచి డెవలపింగ్ చేయడానికి మంచి అవకాశాలను కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మన పక్క రాష్ట్రం, మన ఇంకొక తెలుగు రాష్ట్రం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి అవార్డులను ప్రకటించాలి. ఒక 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సరైనటువంటి ఇది లేదు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిందో ఆ తర్వాత నుంచి అంటే కళాకారులను గుర్తించుకునేటువంటి నాదుడే లేకుండా పోయాడు. దయచేసి మీరు కూడా అక్కడ ప్రకటిస్తే బాగుంటుంది అనేటువంటి మాట కొంతమంది ఇంకొంటారుగా. ఎంతసేపు మెగాస్టార్ మీద, మెగాస్టార్ ఫ్యామిలీ మీద ఏదో ఒక రకంగా ఏడ్చే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఇంకొచ్చేసారు, మొదలెట్టేశారు, ఒక రేంజ్ లో మొదలెట్టేశారు. చిరంజీవి గారు మీరేంటండి, ఇది అసందర్భం నాకు తెలియదు అని ఆయన మాట అంటే ఇది అసందర్భమే. మీకు తెలియదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఏం చేశారు అంటే ఆయన వెళ్ళి మాట్లాడింది ఆయనే. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తీసుకెళ్లి ఆయన ఇబ్బంది పడింది ఆయనే. ఆయన ఇబ్బంది పెట్టినా కూడా సినిమా ఇండస్ట్రీ కోసం గౌరవంగా చేతులు కట్టుకుని ఆయన నిలబడి అక్కడ వాళ్ళకి నమస్కారం చేస్తూ వాళ్ళు అవమానిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ కోసం అన్ని దిగమింగుకొని చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఎవరో ఒక ఆవిడ ఉంటుంది, బట్ ఆవిడ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. కానీ మనిషి ఎదిగింది కానీ బుర్ర ఎదగలేదేమో అనిపిస్తుంది. మనిషికి ఏం మాట్లాడుతుందో తెలియక ఏది పడితే అది మాట్లాడేస్తుంది. గతంలో మొన్న ఏదో సినిమా గురించి 1,30,00,000 టికెట్లు తగిలేసింది. హైదరాబాద్లోనే 1,30,00,000, 1,50,00,000, 2 కోట్లు మరి టికెట్లు బుక్ అయిపోయినాయి అంట. ఇది బుక్ మై షోలో, ఒక్క బుక్ మై షో నుంచే అన్ని కోట్లు టికెట్లు బుక్ అయిపోయినాయి అంట. హైదరాబాద్ పాపులేషనే 1,20,00,000 ఎంతో ఉంది, 1,10,00,000. ఆవిడకి మరి ఎంతమంది ఎక్కడి నుంచి బుక్ అయిపోయినాయో మనకు అర్థమే కాల. అసలు ఆవిడకి నోటికి ఏం వస్తుందో, అసలు ఆవిడ ఏ రకంగా మాట్లాడుతుందో ఎవరికి అర్థం కాదు. చిరంజీవి గారి గురించి మాట్లాడే ముందు అసలు నీ స్థాయి ఏంటి, నీ అర్హత ఏంటి? ఆయన మీరు ఎక్కడో ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ చేసుకుంటూ తెలంగాణలో మాత్రం ఆస్తులు సంపాదించుకుంటూ అక్కడ గవర్నమెంట్తో మీరు జాగ్రత్తగా ఉంటూ ఇక్కడికి మాత్రం మీరు ఏం చేశారో అని ఆవిడ అడుగుతుంది. చిరంజీవి గారి గురించి ఇంకొకసారి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది. లేదా కనీసం మినిమం అవగాహన గూగుల్లో చిరంజీవి గారు చారిటీ సంబంధించినటువంటి కొడితే కొన్ని వందల వేల వీడియోస్ మీకు కళ్ళ ముందు వస్తాయండి. ఓకేనా? కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు అక్రాస్ ఆంధ్ర తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇచ్చినటువంటి ఘనత మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే దక్కింది. కరోనా టైంలో సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి కళాకారులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఎంతో మంది కార్మికులు అసలు ఏమైపోతారో తెలియక ప్రాణాలు పోతాయేమో, ఏదో ఒకటి చేసుకుని ఏదన్నా అయిపోతారేమో అనుకునేటువంటి టైంలో ఇంటింటికి నిత్యావసర సరుకులు ప్రతి నెల కంటిన్యూస్ గా కొన్ని నెలల పాటు పంపించినటువంటి ఏకైక హీరో చిరంజీవి గారు మాత్రమే. తెలియకపోతే తెలుసుకుని సావాలి, అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమందికి హెల్త్ కార్డులు ఆయనే ఇచ్చారు. అంటే జర్నలిస్టులకు కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ కావచ్చు, అలాగే క్యాన్సర్ కి సంబంధించినటువంటి స్క్రీనింగ్, ఎవరికన్నా ఇలాంటి పరిస్థితులు వస్తాయేమో, ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఫ్రీ ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ అనే దాన్ని ఆయన ఏర్పాటు చేసి ఫ్రీగా చేయించుకోమని చెప్పారు ఆయన. అలాగే ఒకటని కాదు, కొన్ని వందల కార్యక్రమాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో విపత్తు వచ్చిన ఆయన ముందు ఇచ్చారు. మొన్న వచ్చినటువంటి ఈ విజయవాడ వరద బాధితులకు కావచ్చు, లేదంటే అనేకమైనటువంటి తుఫాన్లకి, ఇంకొక దానికి చిరంజీవి గారి అసలు ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా విపత్తు వచ్చిందంటే మొట్టమొదటి చెయ్యి మెగా ఫ్యామిలీ నుంచే వస్తుంది. ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ రోజు అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు దానం చేస్తున్నారంటే ఆయన దగ్గర నుంచి, ఆయన కొన్ని వేల కోట్ల దానం దగ్గర నుంచి చూసి నేర్చుకున్నదే. ఎవరికన్నా చెబితే గబుక్కున వాళ్ళు చిన్నబుచ్చుకుంటారేమో, వాళ్ళకి సహాయం చేసామని చెప్పి వాళ్ళ పేరు బయటకు తెలిస్తే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని కొన్ని వేల కార్యక్రమాలు అలా ఎవరికి తెలియకుండా ఇచ్చినటువంటి ఘటనలు ఉంటాయి. మీకు తెలియసావు, తెలియకనా సరే ఏదన్నా ఏది పడితే అది ప్రజలు నమ్మేస్తారనుకుంటే చెప్పు తీసుకుని కొట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. దయచేసి కొంచెం మనిషికి, మనం అన్నం తింటున్నాం కదా, అశుద్ధం తింటలేదు కదా, కుటుంబం మీద మనం ఎప్పుడు ఏడుస్తూ ఉంటే మనకి ఏం వస్తుంది? కొంచెం అయినా సరే మనం మంచి గురించి మాట్లాడాలి కదా అనే దాని గురించి కొంచెం తెలుసుకోండి. అర్థమైందా?
బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఐ బ్యాంక్ పెట్టారు. ఇప్పటికీ ఇండియాలోని టాప్ బ్లడ్ బ్యాంకుల్లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు టాప్ 5లో ఉంటుంది ఎప్పటి నుంచి అయినా సరే. అలాంటి బ్లడ్ బ్యాంక్ ఆయన 98లోనే స్టార్ట్ చేశారు. మీకు తెలుసో లేదో ఒకసారి తెలుసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా 2000 తర్వాత స్టార్ట్ చేసుకున్నారు. కొంతమంది హీరోలు మేమే పెద్ద తోపు అనుకుంటారు కదా, ఆ తర్వాత కూడా స్టార్ట్ చేసుకున్నారు. అంతేగాని ఒక అభిమాన గణాన్ని ఇలా ప్రజాసేవకి వాళ్ళని తీసుకువెళ్ళొచ్చు అనేటువంటి దాన్ని చిరంజీవి గారి నుంచి మొదలుపెట్టింది. మీకు అది తెలిసి సావకపోతే తెలుసుకుని సావండి, ఒకసారి కొట్టుకుని సావండి. గూగుల్ ఉందిగా, ChatGPT వచ్చినాయిగా, వాడి సావండి వాటిని. అంతేగాని ఏది పడితే అది చిరంజీవి గారి గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తెలుసుకోండి. కనీసం మినిమం గూగుల్లో కొడితే వస్తుందరా నాయన, చిరంజీవి గారు చేసినటువంటి చారిటీలు మీ ముఖాన పటేల్ మని ముఖం మీద లాగి పీకినట్టు కొన్ని వందల వీడియోలు వస్తాయి, కొన్ని వందల ఫోటోలు వస్తాయి. మీరు పుట్టక ముందు నుంచి చిరంజీవి గారి చారిటీలు చేయటం మొదలుపెట్టారు. ఏం తెలుసు మీకు? అలాంటి వ్యక్తి ఒక సీఎంగా పక్క రాష్ట్రం కూడా ఇలా గుర్తిస్తే బాగుంటది అని అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడితే తప్పేంటి? సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నటువంటి ఆ రాజకీయ పార్టీ అది. ఇప్పుడు అధికారంలో కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో భాగం ఉన్నారు. అలాగే పెద్దలు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ అది. ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం సినిమా కళాకారులకు ఈసారి గుర్తింపిస్తే బాగుంటది. 2 సంవత్సరాలు అయిపోతుంది అధికారంలోకి వచ్చి, ఈసారన్నా అనౌన్స్ చేస్తే చాలా మంది కళాకారులకు గుర్తింపిచ్చి ప్రోత్సాహం అందించేటువంటి పరిస్థితి ఉంటుందని కోరుకోవటం తప్ప. సరే, ఇది పక్కన పెడదాం. ఆర్ నారాయణమూర్తి గారు కూడా అదే స్టేజ్ మీద చాలా క్లియర్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకని ఆయన మీద విమర్శలు చేయలేరు? దమ్ము లేదు. ఇక్కడ ఆయన మీద పెడితే ఏమన్నా కేసులు పడతాయేమో, వేరే వాళ్ళు ఒక వర్గం దూరం అయిపోతుందేమో అనేటువంటి బాధ. మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. ఆర్ నారాయణమూర్తి గారు కూడా చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పి అడిగారు. అది మీకు తెలియదా? కనిపించట్లేదా? కళ్ళు కావుకలకి ఎత్తుకెళ్ళా, లేదంటే ఎక్కడన్నా పెట్టుకుని వచ్చారా కళ్ళు ఫ్రిడ్జ్లో ఏమన్నా? ఆలోచించుకోవాలి. అంటే చిరంజీవి గారు మాట్లాడింది మాత్రమే తీసుకుని ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన దాని మీద మీరు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? అంటే మరి ఎందుకు అలాంటి మాటలు వస్తాయి? కొంచెం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.